హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మన లెర్నింగ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. సో టుడే వీడియోలో మనము క్లాస్ 10th సంబంధించినటువంటి ఎకనామిక్స్లోని ఫస్ట్ లెసన్ అనేటువంటి డెవలప్మెంట్ లెసన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ యొక్క ఎకనామిక్స్లో మనకి టోటల్గా ఒక 5 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 5 చాప్టర్స్ అనేవి చాలా ఈజీ చాప్టర్స్ అన్నమాట. జస్ట్ మనము టెక్స్ట్ బుక్ చదివేస్తేనే ఈజీగా అర్థమయ్యేటువంటి టాపిక్స్. సో కాబట్టి క్లాస్ 10th వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం ముందుగా ఎకనామిక్స్ని కంప్లీట్ చేసేసుకుందాము. ఈ ఎకనామిక్స్ కంప్లీట్ అయిపోయినామంటే జాగ్రఫీలో ఆల్రెడీ నేను మన ఛానల్లో రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ లెసన్ పెట్టడం జరిగింది. ఫ్యూచర్లో అంటే త్వరలో ఒక 2-3 డేస్లో మనకి సెకండ్ అండ్ థర్డ్ చాప్టర్స్ కూడా పెట్టడం జరుగుతుందన్నమాట. అండ్ హిస్టరీ కూడా మనము వితిన్ 1 వీక్లో స్టార్ట్ చేస్తాము. ఇంకొకటి వచ్చేసి మనకి సివిక్స్ ఉంటుంది, అంటే పొలిటికల్ సైన్స్ ఉంటుంది. దాన్ని మనము ఈ వీక్లోనే పోస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో కాబట్టి మన ఇట్స్ మన లెర్నింగ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. దీని ద్వారా అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్ అయినటువంటి డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇది ఈజీ చాప్టర్ అన్నమాట, చదువుతుంటేనే క్లారిటీగా అర్థమైపోయేటువంటి చాప్టర్. సో మనకి టెక్స్ట్ బుక్ వ్యూ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, ఒకసారి చూడండి. సో దిస్ ఇస్ ద టెక్స్ట్ బుక్ వ్యూ అన్నమాట. ఇది ఎకనామిక్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము చూద్దాము ఫస్ట్ లెసన్ని. దాని యొక్క ఇంటర్ఫేస్ చూద్దాము ఎలా ఉంటుందని. సో ఇలా ఉంటుంది. సో మన ఛానల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ని చదువుకుంటూ మనం వెళ్తామన్నమాట. సో కాబట్టి మనకి ఇది ఈజీగా అర్థమవుతుంది మీ అందరికీ కూడా. సో చూద్దాం ఇప్పుడు. మన ఫస్ట్ చాప్టర్ వచ్చేసి డెవలప్మెంట్. అసలుకి డెవలప్మెంట్ అంటే ఏంటి? ముందుగా మనం ఏదైనా ఒక చాప్టర్ డిస్కస్ చేసుకునేటప్పుడు దాని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే కదా మనం చాప్టర్లో ఏం నేర్చుకుంటామో మనకి తెలుస్తుంది. అసలుకి మీరు అర్థం చేసుకున్న పరంగా ఈ యొక్క డెవలప్మెంట్ అంటే ఏంటి? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు చూడండి, జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. మన దగ్గర ఒక ఇంతకుముందు కాలంలో ఎలా ఉండేవాళ్ళు, ఫైర్ని యూజ్ చేసేవారు. ఫైర్ని యూజ్ చేసేవారు. ఈ ఫైర్ దగ్గర నుండి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాము, గ్యాస్ వరకు వచ్చాము. ఎల్పిజి గ్యాసెస్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ని కూడా యూజ్ చేస్తున్నాము. ఇంతకుముందు బుల్లక్ కార్ట్స్ని యూజ్ చేసేవారు, అంటే ఎద్దుల బండి అంటాం కదా, దాన్ని యూజ్ చేసేవారు. మరి ఇప్పుడేం యూజ్ చేస్తున్నారు, ఫ్లైట్స్ వరకు వచ్చేసాము. ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి ఇంకా మనం చాలా చేయగలుగుతున్నాము. అది డెవలప్మెంట్ అన్నమాట. మన హ్యూమన్ వర్క్స్ని సింప్లిఫై చేస్తుందన్నమాట. మనం మోడిఫై చేసేసుకొని దాన్ని వెరీ సింప్లిఫై చేసేస్తామన్నమాట. దాన్ని మనం డెవలప్మెంట్ అంటాం. మరి ఈ ఎకనామిక్ పరంగా డెవలప్మెంట్ ఏంటో ఈ చాప్టర్ ద్వారా తెలుసుకుందాము. సో మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఇంతకుముందు ఏం చూసేవాళ్ళం, మనము బుక్స్ని రిఫర్ చేసేవాళ్ళం పాతకాలంలో. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము, వీఆర్ గూగులింగ్ ఇట్ ఆర్ చాట్ జీపీటీ ఇలాంటి యాప్స్ని యూజ్ చేసుకొని మనము ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం. ఎలాంటి అడ్వాన్స్ యాప్స్ అయినా యూజ్ చేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ ఈ స్టేజ్లో మనం టైంని తగ్గిస్తూ అడ్వాన్స్డ్గా ఏదైతే ఉంటుందో దాన్ని మనము డెవలప్మెంట్ అంటున్నాం అన్నమాట. అంటే మనం ఫ్యూచర్తో పోలిస్తే ఇప్పుడు చాలా త్వరగా పనులు చేసుకోవడానికి హార్వెస్టింగ్ మిషన్స్ వచ్చాయి అగ్రికల్చర్లో చూసుకున్నట్టయితే. సో అగ్రికల్చర్ కూడా ఒక పెద్ద ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఎలా యూజ్ చేసేవాళ్ళు పాస్ట్లో అగ్రికల్చర్, ఒక పొలం ఆర్ ఒక ఫీల్డ్ ఇలా ఉంటే ఆ ఫీల్డ్లో మనం సీడ్స్ వేయడానికి ఇలా సీడ్స్ వేస్తూ ఉన్నాం అనుకోండి, మనుషులే వచ్చి సీడ్స్ వేసేవాళ్ళు. బట్ కానీ రాను ఏమైపోయింది, మనకి డెవలప్మెంట్ అవ్వడం ద్వారా, అడ్వాన్స్ టెక్నాలజీ రావడం ద్వారా మనమే ఏం చేస్తున్నామంటే కొన్ని మెషిన్స్ తెచ్చి ఈజీగా మనుషులతో సాయం లేకుండా, హ్యూమన్ బీయింగ్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనమే చేయగలుగుతున్నాం. సో దిస్ ఈజ్ వాట్ యూ మీన్ బై ఏ డెవలప్మెంట్. సో ఇప్పుడు మనము చదువుతూ వెళ్ళిపోతాము, ఇక టైం లేట్ చేయకుండా.
సో ఇప్పుడు చూడండి, ద ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ప్రోగ్రెస్ has always been with us. We have aspirations or desires about what would like to do and how we would like to live. Similarly, we have ideas about what a country should be like, what are the essential things that we require, can life be better for all, how should people live together, can there be more equality? Development involves thinking about these questions and about the ways in which we can work towards achieving these goals. This is a complex task, and in this chapter, we shall make a beginning at understanding development. You will learn more about these issues in greater depth in higher classes. Also, you will find answers to many of these questions, not just in economics, but also in your course in history and political science. This is because the way we live today is influenced by the past. We cannot decide for change without being aware of this. In the same way, it is only through a democratic political process that these hopes and possibilities can be achieved in real life. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారో చూద్దాము. సో ఫస్ట్ ఏమంటున్నారు, ద ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ప్రోగ్రెస్ హ్యాస్ ఆల్వేస్ బీన్ విత్ అస్. సో ఈ యొక్క డెవలప్మెంట్ అనేటువంటి ఈ ఐడియా కానీ ఒక దాంట్లో ప్రోగ్రెస్ అంటే ఇంతకుముందు మనకి 10 మార్క్స్ వచ్చాయనుకోండి, ఇప్పుడు ఒక 11 వచ్చినా 12 వచ్చినా మనం ప్రోగ్రెస్ అవుతున్నాం, డెవలప్ అవుతున్నాం. నథింగ్ బట్ డెవలప్మెంట్ ఆర్ ప్రోగ్రెస్ ఆర్ బోత్ ఆర్ సేమ్. ఇది అనేది ఈ ఐడియా అనేది మనతో ఎప్పుడూ ఉంటూనే ఉంది. మనకి చాలా కోరికలు ఉంటాయి, డిజైర్స్ ఉంటాయి, అంటే కోరికలు ఆస్పిరేషన్స్ ఉంటాయి. మనం ఎలా ఉండాలనుకుంటున్నాము, ఏం చేయాలనుకుంటున్నాము, ఎలా బ్రతకాలనుకుంటున్నాము, ఇలా మనకి ఎన్నో కోరికలు ఉండొచ్చు. సిమిలర్లీ వీ హ్యావ్ ఐడియాస్ అబౌట్ వాట్ ఎ కంట్రీ షుడ్ బి లైక్. అలానే మనకి ఎలా కోరికలు ఉంటాయో మనకి ఇలా కంట్రీ మీద కూడా కోరికలు ఉంటాయి, ఐడియాస్ ఉంటాయి. ఏముంటాయి, ఒక కంట్రీ ఇలా ఉండాలి అనే ఐడియా ఉంటుంది. వాట్ ఆర్ ద ఎసెన్షియల్ థింగ్స్ దట్ వీ రిక్వైర్డ్, మనకు కావాల్సినటువంటి నిత్యావసర వనరులు ఏంటి, రిసోర్సెస్ ఏంటి అనేది మనకు ఉంటుంది. కెన్ లైఫ్ బి బెటర్ ఫర్ ఆల్, అందరికీ లైఫ్ అనేది బెటర్గా ఉంటుందా. ఇఫ్ యూ క్లాసిఫై అవర్ సొసైటీ, వీ హ్యావ్ సో మెనీ మెంబర్స్ ఇన్ అవర్ సొసైటీ. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక విధంగా చెప్పాలంటే మనకి ఒక మార్క్ ఉంటుంది, ఒక ఇన్కమ్ మార్క్ ఉంటుంది. మీకు ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు కాబట్టి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ఇన్కమ్ మార్క్ ఉంటుంది. ఆ ఇన్కమ్ మార్క్ కన్నా ఎక్కువ వచ్చే వాళ్ళని అబవ్ పావర్టీ లైన్ మీద ఉన్నారు అనుకుంటాం, అబవ్ పావర్టీ లైన్. ఆ ఇన్కమ్ కన్నా తక్కువ వచ్చే వాళ్ళని బిలో పావర్టీ లైన్లో ఉన్నారు అంటాం. పావర్టీ అంటే పేదరికంలో, అంటే మనకి అవసరం కావాల్సిన కన్నా తక్కువ మనీ మనం సంపాదిస్తుంటే మనం బిలో పావర్టీలో ఉన్నట్టు, ఎక్కువ చేస్తుంటే అబవ్ పావర్టీలో అండ్ మిడిల్ క్లాస్లో ఉన్నట్టు అని చెప్పుకోవచ్చు. మనకి ఇలా ఉన్నప్పుడు అంటే ఒకరికి డబ్బులు ఎక్కువగా ఉండి ఒకరికి సరిపోనంత ఉండి ఇలాంటప్పుడు కెన్ లైఫ్ బి బెటర్ ఫర్ ఆల్. ఎలా అవుతుంది చెప్పండి, అందరికీ సమానమైన లైఫ్ ఉంటుందా? రిచ్ వాళ్ళకి ఒకలాగా, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒకలాగా, ఇంకా బిలో పావర్టీ లైన్ దగ్గర ఉన్న వాళ్ళకి ఒకలాగా ఇలా ఉంటుందన్నమాట. అందరికీ ఒకేలాగా ఉండదు, అందరికీ బెటర్ ఉండాలని చెప్పలేం. అలా అని అందరికీ సమానంగా ఉండొచ్చు అంటే ఉండొచ్చు, ఇట్స్ డిపెండ్స్. సో కాబట్టి చెప్తున్నారనమాట, హౌ షుడ్ పీపుల్ లివ్ టుగెదర్, అందరు కలిసి ఎలా నివసిస్తారు. కెన్ దేర్ బి మోర్ ఈక్వాలిటీ, అక్కడ ఈక్వాలిటీ ఉంటుందా, సమానత్వం ఉంటుందా. Development involves thinking about these questions, about the ways in which we can work towards achieving these goals. డెవలప్మెంట్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ గురించి ఆలోచించడం అన్నమాట. మనం ఎప్పుడైతే ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటామో ఇంకా మనము డెప్త్గా వెళ్ళొచ్చు అనమాట. అప్పుడు ఇంకా క్లారిటీగా మనకి అర్థమవుతుంది అసలుకి డెవలప్మెంట్ అంటే ఏంటి, మన గోల్స్ని ఎలా అచీవ్ చేసుకోవచ్చు అనేది అర్థమవుతుంది. This is a complex task in this chapter. We shall make a beginning at understanding development. సో డెవలప్మెంట్ గురించి అండర్స్టాండ్ చేసుకుందాము. ఇది మన చాప్టర్ ఒక మెయిన్ మోటో. అసలు డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటాం అనమాట ఈ చాప్టర్లో మనము. యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ దీస్ ఇష్యూస్ గ్రేటర్ డెప్త్ ఇన్ హయ్యర్ క్లాసెస్. సో హయ్యర్ లెవెల్లో
అంటే ఎట్ అవర్ క్లాస్ 11th అండ్ క్లాస్ 12th ఎకనామిక్స్లో ఉంటుందన్నమాట. దీని గురించి ఇంకా క్లారిటీగా అప్పుడు నేర్చుకుంటాం. బట్ వీఆర్ ఇంకా క్లాస్ 10thలోనే ఉన్నాం కాబట్టి మనకు అవసరం లేదు. You will find answers to many of these questions, not just in economics but also in your course in history or political science. హిస్టరీలోనే, ఈ ఎకనామిక్స్లోనే కాదండి, మనము ఎకనామిక్స్ మాత్రమే అనుకుంటే సరిపోదు డెవలప్మెంట్ గురించి మాట్లాడడానికి. మన పొలిటికల్ సైన్స్ అలానే హిస్టరీలో కూడా మనకి దీని గురించి టాక్ ఉంటుంది. ఎలా ఉంటుందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్ కావాలంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను చెప్తాను. అంటే ఏంటి అంటే హిస్టరీలో మనం డెవలప్మెంట్ ఎక్కడ చూడొచ్చు, పొలిటికల్ సైన్స్లో ఎక్కడ చూడొచ్చు. ఆల్మోస్ట్ మీకు ఆన్సర్ అర్థమైపోయే ఉంటుంది అనుకుంటున్నాను. ఇఫ్ ఎవరికైనా అర్థం కాలేదు అనుకుంటే దెన్ కామెంట్, ఐ విల్ ఆన్సర్ టు దట్ కామెంట్ అనమాట. దిస్ ఈజ్ బికాస్ ద వే వీ లివ్ టుడే ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద పాస్ట్. సో మనం ఈరోజు ఇలా నివసిస్తున్నామంటే మన పాస్ట్ నుండి అనమాట. మన పాస్ట్లో ఉన్నటువంటి థింగ్స్ని కరెక్ట్ చేసుకొనే నివసిస్తున్నాం కాబట్టి ఇలా ఉన్నాం మనం. వీ కెన్ డిసైడ్ ఫర్ చేంజెస్ వితౌట్ బీయింగ్ అవేర్ ఆఫ్ దిస్. మనకి అదేంటో యాక్చువల్గా తెలియకుండానే మనం చేంజెస్ని చేస్తుంటాం అనమాట. వీ కెన్ నాట్ డిసైడ్ ఫర్ చేంజ్ వితౌట్ బీయింగ్ అవేర్ ఆఫ్ దిస్. సో ఇన్ ద సేమ్ వే ఇలానే ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ఏ డెమోక్రటిక్ పొలిటికల్ ప్రాసెస్ that these hopes possible can be achieved in real life. సో మనము ఎంత కావాలన్నా ఒక చేంజ్ కావాలంటే మళ్ళీ ఇక్కడ మనం పొలిటికల్ సైన్స్లోకి వెళ్ళిపోవాల్సిందే. అంటే నథింగ్ బట్ పాలిటిక్స్ అనమాట. సో మన వే ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఏమైనా చేంజ్ రావాలన్నా కూడా ఏమైనా పొలిటికల్ ప్రాసెస్ ద్వారానే. అంటే మన కంట్రీ అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీ కదా. ఈ డెమోక్రటిక్ కంట్రీలో బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ కాబట్టి, సో పీపుల్లే రూలర్స్ కాబట్టి ఈ డెమోక్రటిక్లో. సో ఏం చెప్తున్నారంటే డెమోక్రటిక్ పొలిటికల్ ప్రాసెస్ ద్వారానే వీ కెన్ ఏబుల్ టు హోప్ దట్ ఏ చేంజ్ని మనం హోప్ చేయొచ్చు అనమాట. సో ఎస్, ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాము. సో ఇది తెలుగు వర్షన్ అనమాట. ఇఫ్ ఎవరికైనా తెలుగులో చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. ఓకే, ఎస్. సో మన పాస్ట్ని తెలుసుకోకుండా మనము మార్పుని ఆశించలేం కదా, అదే చెప్తున్నారు. సో రాజకీయం ద్వారానే మనకి ఉంటుందని కూడా చెప్తున్నారు. ఓకే, సో నెక్స్ట్, వాట్ డెవలప్మెంట్ ప్రామిసెస్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గోల్స్. ఇది చదవకుండానే అర్థమవుతుంది మనకి. ఇప్పుడు చూడండి, డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ గోల్స్ ఉంటాయా? ఎస్, ఉంటాయి. అదే నిజం కదా. అంటే మన దగ్గర చాలా రకాలైన పీపుల్ ఉంటే వాళ్ళకి డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది, ఒక్కొక్కరికి సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్క అవసరం ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, వాట్ డెవలప్మెంట్ ప్రామిసెస్, ఏం ప్రామిస్ చేస్తుంది, డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. సో ఏంటో చదువుదాం, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరే చూడండి, డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ గోల్స్ ఉండడం ద్వారా వచ్చేటువంటిది ఏంటిదో తెలుసుకుంటాం అన్నమాట మనం ఇక్కడ. సో ఈ లెసన్ అనేది చాలా చిన్నది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చూద్దాం. Let us try to imagine what development or progress is like to mean to different persons listed in table 1.1. What are their aspirations? You will find that some columns are partially filled. Try to complete the table. You can also add any other category of people or persons. Yes, ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చారు మనకి. లైక్ యాజ్ ఒకసారి చూడండి, ల్యాండ్లెస్ రూరల్ లేబర్కి ఎలాంటివి కావాలి. ఓకే, ఒక ప్రాస్పరస్ అంటే బాగా ధనవంతుడైనటువంటి ఫార్మర్కి ఎలాంటి గోల్స్ ఉంటాయి. సో మనం చూసుకుంటే మనకి అర్థమవుతుంది. ఎవరైనా రూరల్ ఏరియాస్లో ఉంటే వాళ్ళు ఏమని కోరుకుంటారు, వాళ్ళకి బెటర్ వేజెస్ కావాలని కోరుకుంటారు. తర్వాత వాళ్ళ పిల్లల్ని లోకల్ స్కూల్స్ జాయిన్ చేయాలి, వాళ్ళ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని కోరుకుంటారు. అలానే డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదని కోరుకుంటారు. అండ్ వాళ్ళకు కూడా లీడర్స్ అవ్వాలి అనే ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటారు. అదే ఒక డబ్బున్న ఫార్మర్ ఏం కోరుకుంటారు, హై సపోర్ట్ ప్రైస్ కావాలి, అంటే
వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైజెస్ అనేవి ఉంటాయన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ మనము రైస్ తీసుకున్నాం అనుకోండి, దానికి అది ఎంత కాస్ట్ ఉండనివ్వండి, గవర్నమెంట్ సెట్ చేసిన రేట్కి అమ్మాలి. వీళ్ళు ఏమంటున్నారు, ఇంకా హైగా ఉండాలి గవర్నమెంట్ సెట్ చేసిన రేట్ అని అనుకుంటున్నారు. అలానే వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద అబ్రాడ్కి వెళ్ళిపోవాలి అని కోరుకుంటున్నారు. అలానే ఏంటి, క్రాప్స్ ఏవైతే ఉంటాయో చీప్ లేబర్స్కి, అంటే చీప్ లేబర్స్ అంటే ఎవరు, తక్కువ డబ్బులు తీసుకొని ఎక్కువ పనిచేసే లేబర్స్ వీళ్ళు కావాలని అనుకుంటారు. ఎవరు కావాలని అనుకుంటారు, ఎవరైతే ధనవంతులైనటువంటి ఫార్మర్స్ ఉన్నారో. మరి చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క డెవలప్మెంటల్ గోల్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో మీరు చూసుకున్నట్టయితే ఒక్కొక్కరికి ఒకటి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాము చదువుకునే పిల్లలు, మనం ఏమనుకుంటాము, మనము మంచి బుక్స్ ఉండాలని కోరుకుంటాము, పేరెంట్స్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాము, ఇంకా మనం ఏం కోరుకుంటాము, హయ్యర్ ఎడ్యుకేషన్ చదవాలని కోరుకుంటాము, ఇలా కోరుకుంటాం. అదే ఇంకా ఆల్రెడీ హై పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా హైకి వెళ్ళిపోవాలని కోరుకుంటారు. అంటే డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ స్టేజెస్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ ఐడియాలజీ ఉంటుంది, కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ గోల్స్ ఉంటాయన్నమాట. సో మీకు అర్థమైపోయింది కదా, ఒక గర్ల్ ఏమనుకుంటుంది, తనకి ఫ్రీడమ్ కావాలనుకుంటుంది, తన బ్రదర్ లాగే వాళ్ళ పేరెంట్స్ ట్రీట్ చేయాలనుకుంటుంది. అదే వాళ్ళ బ్రదర్ ఏమనుకుంటాడు, ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ కావాలి అనుకుంటారనమాట, నేను బయటకు వెళ్ళిపోవాలి, ఇలా ఎక్కువ కోరుకుండడం జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం ఇది టేబుల్ మనకి ఏం టీచ్ చేస్తుందంటే, డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ గోల్స్. అంటే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి, అందరికీ సేమ్ అని కాదు. Having filled the table 1.1, let us now examine, do all of these persons have the same notion of development or progress? అందరికీ సేమ్గా ఉందా? మనం చూసినట్టయితే లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉన్నాయి. మోస్ట్ లైక్లీ నాట్. ఎస్, నాటే అండి, ఇక్కడ ఆన్సర్ కూడా ఇది నాటే అవుతుంది. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ సీక్స్ డిఫరెంట్ థింగ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి, వేరేవి కావాలి. దే సీక్ థింగ్స్ దట్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. అక్కడ వాళ్ళు ఏం కోరుకున్నారు, టేబుల్లో ఏవైతే వాళ్ళకి అత్యవసరమో, వెరీ ఇంపార్టెంటో అవి కావాలనుకున్నారు. That which can fulfill their aspirations or desires. In fact, at times two persons or group of persons may seek things which are conflicting. A girl expects as much freedom and opportunities as her brother, and that he also shares in the household work. Her brother may not like this. Similarly, to get more electricity, industrialists may want more dams, but these may submerge the land and disturb the lives of people who are displaced, such as tribals. They might resent this and may prefer some small check dams or tanks to irrigate their land. So two things are quite clear. One, different persons can have different developmental goals, and two, what may be the development for one may not be the development for other. It may even be destructive for the other. వెరీ ఇంపార్టెంట్ లైన్ అండి. ఈ లైన్ మనం ఎగ్జామ్స్లో రాస్తే సూపర్ ఉంటుంది అనమాట. సో ఎలా ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో అక్కడ డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ గోల్స్ ఉన్నాయని మనకైతే అర్థమైపోయింది. పైన ప్యాసెస్ మొత్తం అదే చెప్తుంది మనకి. ఓకే, మరి డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ గోల్స్ ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ ఒక గర్ల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, మచ్ ఫ్రీడమ్ కావాలనుకుంటుంది, ఆపర్చునిటీస్ కావాలనుకుంటుంది, ఎలా అయితే వాళ్ళ బ్రదర్కి వస్తాయో అలానే తన పనులని తన బ్రదర్ కూడా షేర్ చేసుకొని ఇంటి పనులు చేయాలని కోరుకుంటుంది. కానీ అది తన బ్రదర్కి ఇష్టమా అంటే, వాళ్ళ అక్క కోరుకోవచ్చు, ఒక గర్ల్ కోరుకోవచ్చు, ఒక సిస్టర్ కోరుకోవచ్చు. కానీ తన బ్రదర్కి ఎలా ఉంటుంది, తనకి నచ్చిపోవచ్చు. కొంతమంది నచ్చే వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ మ్యాక్స్ ఏమవుతుందంటే నచ్చదు. సో అలానే మనకి ఇండస్ట్రియలిస్ట్ ఏమని కోరుకుంటారు అంటే, వాళ్ళకి మోర్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలంటే దే వాంట్ మోర్ డ్యామ్స్ కావాలి. ఈ డ్యామ్స్ కావాలంటే ఏం కావాలి, ల్యాండ్ కావాలి, ఉన్న ఫారెస్ట్ ఏరియాని డిస్ట్రాయ్ చేయాలి. మరి ల్యాండ్ కావాలి, ఫారెస్ట్ ఏరియాని డిస్ట్రాయ్ చేయాలంటే అక్కడ ఉన్న ప్రజలు ఏమవ్వాలి, ఒకవేళ వాళ్ళకి మీకు మంచి చోట హౌసెస్ మళ్ళీ రీబిల్డ్ చేస్తాము అన్నప్పటికి కూడా వాళ్ళకి ఎంతో కొంత లాస్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళకి అనేది లాస్ అనేది ఉంటుంది ఎవరైతే డ్యామ్స్ కట్టే ప్లేసెస్లో ఉంటున్నారో అని. మరి ఇక్కడ ఏమవుతుందండి, మీరు చాలా క్లారిటీగా చూడండి.
ఒకళ్ళకేమో డెవలప్మెంట్ జరుగుతుంటే ఒకళ్ళకేమో అది డెవలప్మెంట్లా అనిపించట్లేదు. ఎవరికి? ఒకవేళ ఫారెస్ట్ ఏరియా దగ్గర డ్యామ్ కట్టాలి అనుకుంటున్నారా అనుకుందాం. అక్కడ ట్రైబల్స్ అనే వాళ్ళు ఏమవుతారు? సఫర్ అవుతారు. సో ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చూడండి, డిఫరెంట్ పర్సన్స్ కెన్ హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్. సో డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ ఉండొచ్చు. వాట్ మే బి ద డెవలప్మెంట్ ఫర్ వన్ మే నాట్ బి ద డెవలప్మెంట్ ఫర్ అదర్. సో ఏదైతే ఒకరికి డెవలప్మెంట్ అనిపిస్తుందో, ఏదైతే ఒకరికి అభివృద్ధి అని అనిపిస్తుందో అది ఇంకొకరికి కాకపోవచ్చు. ఇట్ మే ఈవెన్ డిస్ట్రక్టివ్ ఆర్ ఫర్ అదర్. అది చాలా డిస్ట్రక్టివ్ అయి ఉండొచ్చు, డ్యామేజ్ చేయొచ్చు. సో ఇదన్నమాట చెప్పేది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము, ఇంక్రిమెంట్ అదర్ గోల్స్. సో if you go over table 1.1 again, you will notice one common thing. What people decide are regular work, better wages and decent price for their crops or other products that they produce. In other words, they want more income. సో మొత్తం మీద ఇక్కడ ఏమర్థమవుతుంది? వాళ్ళు ఏది కోరుకున్నప్పటికీ వాళ్ళకి బెటర్ వేజెస్ కావాలి, వాళ్ళకి డీసెంట్ ప్రైస్ కావాలి. మరీ లో ప్రైస్లో వాళ్ళు అమ్మకూడదు, ఒక డీసెంట్ ప్రైసెస్ అనేవి ఉండాలి. మొత్తం మీద ఏమంటున్నారు ఇక్కడ? దే వాంట్ మోర్ ఇన్కమ్. ఎవరైనా ఏమంటున్నారు ఇక్కడ? వాళ్ళకి మొత్తం మీద మోర్ ఇన్కమ్ అనేది రావాలి. సో కాబట్టి బిసైడ్ సీకింగ్ మోర్ ఇన్కమ్, వన్ వే ఆర్ ద అదర్, పీపుల్ ఆల్సో సీక్ థింగ్స్ లైక్ ఈక్వల్ ట్రీట్మెంట్, ఫ్రీడమ్, సెక్యూరిటీ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్స్. They receive discrimination. All these are important goals. సో మనకి మనీనే కాదు, ఇంకా బిసైడ్ సీకింగ్ మోర్ ఇన్కమ్, వన్ వే ఏంటి అంటే మనకి మోర్ ఇన్కమ్ వచ్చినంత మాత్రాన ఇప్పుడు నేను చెప్పబోయి లేకపోతే వీఆర్ అసలుకి అంత మంచిగా అనిపించదు. ఏంటిది అవి అంటే ఈక్వల్ ట్రీట్మెంట్. అంటే సొసైటీలో అందరిని చూసినట్టు మనం చూడకపోతే, మనకి అందరికన్నా ఎక్కువ ఇన్కమ్ ఉంది, ఈక్వల్ ట్రీట్మెంట్ లేకపోతే ఏమవుతుంది మనకు తెలుసు. ఫ్రీడమ్ లేకపోతే ఏమవుతుంది? ఎక్కువ మనీ వచ్చినా. సెక్యూరిటీ లేకపోతే ఎలా ఉంటాము? రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్ లేకపోతే ఎంత మనీ వచ్చినా కూడా యూజ్ ఉండదు. అలానే డిస్క్రిమినేషన్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఇన్కమ్ ఎక్కువ ఉన్నా కూడా. సో కాబట్టి ఒక పర్సన్కి ఇన్కమ్తో పాటు ఇలాంటి బేసిక్ నీడ్స్ అనేటువంటి ఈక్వల్ ట్రీట్మెంట్, ఫ్రీడమ్, సెక్యూరిటీ, రెస్పెక్ట్, డిస్క్రిమినేషన్ లేని ఒక థింగ్ కూడా వాళ్ళకి అవసరం అన్నమాట. ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ ఇంపార్టెంట్ గోల్స్ కింద వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఇన్ సమ్ కేసెస్ దే మే బి ఇంపార్టెంట్ మోర్ దెన్ మోర్ ఇన్కమ్ ఆర్ మోర్ కన్జంప్షన్, బికాస్ మెటీరియల్ గూడ్స్ ఆర్ నాట్ ఆల్ దట్ యూ నీడ్ టు లైవ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? కొన్నిసార్లు ఇన్కమ్ కన్నా ఇవే ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి అంటున్నారు. ఇంకొక వర్డ్ ఏదో వచ్చింది ఇక్కడ, మెటీరియల్ గూడ్స్ అంటే ఏంటో చూద్దాము. సో చూడండి, సో మెటీరియల్ గూడ్స్ అంటే మనీ ఆర్ మెటీరియల్ థింగ్స్ దట్ వన్ కెన్ బై విత్ ఇట్. సో మనం మనీ కానీ ఏవైనా దాంతో మనం ఏ ఒకటి కొనుక్కోవచ్చు. నాన్ మెటీరియల్ గోల్స్ అంటే మనీ అవసరం లేదు వాటికి. వేటికి? ఈక్వల్ ట్రీట్మెంట్కి, రెస్పెక్ట్కి, సెక్యూరిటీకి, డిస్క్రిమినేషన్ లేకుండా ఫ్రీడమ్కి. ఇవి నాన్ మెటీరియల్ అనమాట. మెటీరియల్ అంటే ఏంటి? ఏవైతే మనీతో కొంటామో వాటికి. సో మనీ ఆర్ మెటీరియల్ థింగ్స్ దట్ వన్ కెన్ బై విత్ ఇట్ ఈజ్ వన్ ఫ్యాక్టర్ ఆన్ విచ్ అవర్ లైఫ్ డిపెండ్స్. But quality of our life also depend on non-material things mentioned above. ఏంటివి? ఫ్రీడమ్, ఈక్వల్ ట్రీట్మెంట్, ఈక్వాలిటీ, డిస్క్రిమినేషన్ లేకుండా, ఫ్రీడమ్ ఎక్కువ అంటే ఫ్రీడమ్ ఉండాల్సినంత ఫ్రీడమ్. But the quality of our life also depend on non-material things mentioned above. If it is not obvious to you, then just think of a role of your friends in your life. You may desire their friendship. Similarly, there are many things that are not easily measured, but they can mean a lot to our lives. These are often ignored. సో కొన్ని అయితే ఇలాంటి ఫ్రెండ్షిప్ ఇలాంటివి అని నాన్ మెటీరియల్, కొన్ని అవి మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి, మోర్ ఓవర్ మనీ కన్నా. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం.
సో ఈరోజు మనం ఇంతవరకే చూస్తున్నాము ఈ పేజ్ వరకు. అండ్ టుమారో వీడియోలో నేషనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి ఇంకా ఫుల్ చాప్టర్ అయితే చూసేస్తాం. జస్ట్ 2 పార్ట్స్గా మనం డివైడ్ చేస్తున్నాం అనమాట ఈ డెవలప్మెంట్ లెసన్ని. అలానే రాబోయే ప్రతి లెసన్స్ మనకి 5 లెసన్స్ దాకా ఉన్నాయి. అవన్నీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్లో కంప్లీట్ అవుతాయి. ఎందుకు అంటే మనము అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ వరకు ఇంట్రెస్టింగ్గా క్లాస్ అనేది ఉంటుంది. సో తర్వాత నుండి అనేది మనకి క్లాస్ అనేది బోర్ అవుతుంది అనమాట. అప్పుడు మనము ఎంత వినాలనుకున్నా వినలేము. సో కాబట్టి ఒక 30 మినిట్స్ వరకు వీడియో ఉండేటట్టుగా ప్లాన్ చేస్తూ 1 అవర్కి మన క్లాస్ అనేది అయిపోయేటట్టు ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో మనకి ఇంకా 5 మినిట్స్ ఉంది, జస్ట్ కంప్లీట్ చేసేద్దాం. However, it will be wrong to conclude that what cannot be measured is not important. సో మనం చెప్పొచ్చు కదా, ఏవైతే మనము మెజర్ చేయలేమో అవి ఇంపార్టెంట్ కాదని చెప్పలేము. ఇప్పుడు రెస్పెక్ట్ ఉంది, మనం మెజర్ చేయగలమా? బట్ దట్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. సో అది చెప్తున్నారు. కన్సిడర్ అనదర్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ గెట్ ఎ జాబ్ ఇన్ ఎ ఫార్ ప్లేస్, బిఫోర్ యాక్సెప్టింగ్ ఇట్ వుడ్ యూ ట్రై టు కన్సిడర్ మెనీ ఫ్యాక్టర్స్. సో ఒక దూరపు ప్రదేశంలో మనకి జాబ్ వస్తే మనం చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుంటాం. అపార్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ఎంత ఉండనివ్వండి, దూరంగా ఉంది అంటే మనము ఎలాంటివి కన్సిడర్ చేస్తాం? సచ్ యాజ్ ఫెసిలిటీస్ ఫర్ యువర్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీకి అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో చూసుకుంటాము. వర్కింగ్ అట్మాస్ఫియర్ ఎలా ఉందో చూసుకుంటాము. ఆపర్చునిటీ టు లెర్న్ అనేది ఉందా లేదా చూసుకుంటాము. ఇన్ కేస్ ఏ జాబ్ మే గివ్ యూ లెస్ పేమెంట్ బట్ may offer regular employment that enhances your sense of security. ఒక జాబ్ అనేది మీకు లెస్ పేమెంట్ ఇవ్వచ్చు, బట్ కానీ మీకు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఎంత మంచిదండి. జాబ్ సెక్యూరిటీ ఉంటుంది కదా మనకి. అనదర్ జాబ్ హౌఎవర్ మే ఆఫర్ హై పే బట్ నో జాబ్ సెక్యూరిటీ. ఇంకొక జాబ్ ఉందనుకున్నాము, జాబ్ ఏలో మీకు లెస్ పేమెంట్ అయినా మీకు అన్ని విధాలుగా అది చాలా బాగుంది. అదే జాబ్ బీలో మీకు ఎక్కువ పేమెంట్ వచ్చినా కూడా అన్ని విధాలుగా అది మీకు సెట్ అవ్వలేదు, జాబ్ సెక్యూరిటీ కూడా లేదు. కానీ జాబ్ ఏకి ఏముంది, జాబ్ సెక్యూరిటీ అనేది ఉందన్నమాట. అనదర్ జాబ్ హౌఎవర్ ఆఫర్ హై పే బట్ నో జాబ్ సెక్యూరిటీ అండ్ ఆల్సో లీవ్ నో టైమ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. సో లీవ్ అనేది ఉండదు, మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేరు. దిస్ విల్ రెడ్యూస్ యువర్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ఫ్రీడమ్. సో అంతే కదా. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. సిమిలర్లీ ఫర్ డెవలప్మెంట్ పీపుల్ లుక్ ఎట్ మిక్స్ ఆఫ్ గోల్స్. సో డెవలప్మెంట్ కోసం ఏం చూస్తామంటే పీపుల్ అనేవాళ్ళు మిక్స్ ఆఫ్ గోల్స్ ఉండాలి, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గోల్స్ కోసం వాళ్ళు చూస్తారు. ఇట్ ఈస్ ట్రూ దట్ ఇఫ్ హ్యూమెన్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఎ పెయిడ్ వర్క్ దే డిగ్నిటీ ఇన్ ద హౌస్ హోల్డ్ అండ్ సొసైటీ ఇంక్రీజ్. ఒక ఉమెన్ వర్క్ చేస్తూ ఉంటే సొసైటీలో డిగ్నిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళ యొక్క డిగ్నిటీ. హౌఎవర్ ఇట్ ఈస్ ఆల్సో దట్ కేస్ ఇఫ్ దేర్ ఈజ్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ దేర్ వుడ్ బీ మోర్ షేరింగ్ ఆఫ్ హౌస్ వర్క్స్ అండ్ గ్రేటర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ హ్యూమన్ వర్కింగ్ అవుట్ సైడ్. ఏ సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైర్న్మెంట్ మే అలౌ మోర్ ఉమెన్ టు టేక్ అప్ వెరైటీ ఆఫ్ జాబ్స్ ఆర్ రన్ ఏ బిజినెస్. సో మనకి సెక్యూర్గా ఉండేటువంటి సేఫ్గా ఉండేటువంటి ఎన్వైర్న్మెంట్ ఉన్నట్టయితే మన కంట్రీలో ఉన్నటువంటి డిఫరెంట్ పీపుల్ అనేవాళ్ళు ఎవరైతే ఉమెన్ ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ జాబ్స్ చేసుకోవచ్చు, వాళ్ళు వాళ్ళ ఓన్ బిజినెస్ని కూడా చేసుకోవచ్చు. హెన్స్ ద డెవలప్మెంటల్ గోల్స్ దట్ పీపుల్ హ్యావ్ నాట్ ఓన్లీ అబౌట్ బెటర్ ఇన్కమ్ బట్ ఆల్సో అబౌట్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్. ఇది వెరీ ఇంపార్టెంట్, ద కంక్లూజన్ అనమాట. ఇది ఏంటి కంక్లూజన్లో ఏం చెప్తున్నారంటే హెన్స్ ద డెవలప్మెంటల్ గోల్స్ దట్ పీపుల్ హ్యావ్ నాట్ ఓన్లీ అబౌట్ బెటర్ ఇన్కమ్. సో డెవలప్మెంట్ గోల్స్లో బెటర్ ఇన్కమ్ మాత్రమే కాదు, ఇంకా ఏముంది, ఆల్సో బట్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద లైఫ్. సో లైఫ్లో ఉన్న ఇంకా వేరే ఇంపార్టెంట్ థింగ్స్ గురించి కూడా ఆలోచించడం అనమాట. సో ఇది మనం ఈరోజు డిస్కస్ చేసినటువంటి వీడియో. ఇందులో మనం ఏం ఇంకా ఎక్కువ నేర్చుకున్నామంటే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ ఉంటాయి. వాట్ మే బి ద డెవలప్మెంట్ ఫర్ వన్, ఎవరికైతే ఒక డెవలప్మెంట్గా అనిపిస్తుందో ఇంకొకరికి అది డెవలప్మెంట్గా అనిపించకపోవచ్చు. మోర్ ఓవర్ దట్ అది డిస్ట్రక్టివ్ కూడా అవ్వచ్చు. అది నేర్చుకున్నాము. డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ గోల్స్ ఉన్నాయని నేర్చుకున్నాము. సో ఈ విధంగా మనం చాలా విషయాలు నేర్చుకున్నాము. టుమారో వీడియోలో మనము ఇంకా లెసన్ మొత్తం కంప్లీట్ చేస్తాం కాబట్టి ఇంకా ఇవి ఫుల్ డెవలప్మెంట్ లెసన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో టుమారో మనం కవర్ చేసేవి ఏంటో చూద్దాం ఒకసారి. నేషనల్ మనం చూసాం ఇది
సో నేషనల్ డెవలప్మెంట్ అనేది చూస్తాము. సో తర్వాత మనము హౌ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ స్టేట్స్ చూస్తాము. సో తర్వాత ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి, చాలా ఈజీ కాన్సెప్ట్స్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియా, ఇన్కమ్ మాత్రమేనా ఇంకా ఏమైనా ఉందా అని చూస్తాము. ఏమైనా క్రైటీరియా ఉందా ఒక కంట్రీకి అది డెవలప్మెంట్ అని చెప్పడానికి. అండ్ పబ్లిక్ ఫెసిలిటీస్, ఇంతటితో చాప్టర్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ వచ్చినట్టయితే try to ask in comment section. So thank you for watching this video.